క్షణాన్ని జయించడం అంటే క్రమశిక్షణతో ఉన్న మనసు బయట నుంచి వచ్చే భయం, డిస్ట్రాక్షన్స్ లాంటి సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందో చూద్దాం. భయాన్ని గెలవటం అనేది సమురాయ్ మార్గంలో చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. చూడండి, భయంతో ఉన్న మనసు ఏమవుతుందో అని అక్కడే ఆగిపోతుంది. కానీ భయం లేని మనసు పూర్తిగా యాక్షన్ మీద ఫోకస్ చేస్తుంది. ఎలా అంటే యుద్ధభూమిలోకి వెళ్లే ముందే ఒక సమురాయ్ తన మరణాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఎప్పుడైతే మనం వర్స్ట్ కేసును కూడా అంగీకరిస్తామో అప్పుడు భయం పోయి మన ఫోకస్ మొత్తం పని మీదే ఉంటుంది. ఇక్కడ చూడండి, మన శక్తి నిజంగా ఎక్కడుంది? గడిచిపోయిన గతం గురించి బాధపడ్డంలోనా, లేక రాబోయే భవిష్యత్తు గురించి టెన్షన్ పడ్డంలోనా? రెండు కాదు, మన అసలైన పవర్, మార్పు తీసుకురాగల శక్తి అది కేవలం ఈ క్షణంలో, అంటే ప్రెజెంట్లో మాత్రమే ఉంది. సమురాయులు చెప్పిన ఈ మాట చూడండి, గతం గడిచిపోయింది, భవిష్యత్తు ఒక భ్రమ, ఈ క్షణం మాత్రమే నిజం. వాళ్ళు పోరాడేటప్పుడు వాళ్ళ ఫోకస్ 100% ఆ క్షణంతైనే ఉండేది. ఇది మనకు కూడా వర్తిస్తుంది. మన పనిలో, మన జీవితంలో పూర్తిగా ప్రెజెంట్లో ఉండటం ఎంత ముఖ్యమో ఇది మనకు గుర్తు చేస్తుంది.